స్ట్రగుల్ ఫ్రీ క్రియేషన్ మస్ట్ వాచ్ మూవీ 1 minute రివ్యూలో ఈ రోజు మనం చూడబోతున్న సినిమా ద నైబర్ 2012 రిలీజ్ అయిన ఇది ఒక కొరియన్ థ్రిల్లర్ సినిమా. ఆ మ్యాన్షన్ లో ఉండే ఒక అమ్మాయి హత్య చేయబడింది, దారుణంగా చనిపోతుంది. అక్కడి నుంచి ఆ మ్యాన్షన్ అంటే ఆ అపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. మన పక్క ఫ్లాట్ వాడు మర్డర్ చేసి ఉంటాడా, పై ఫ్లాట్ వాడా, కింద ఫ్లాట్ వాడా, ఎవడై ఉంటాడు, ఎందుకు చంపుతున్నాడు, నెక్స్ట్ ఏ అమ్మాయిని చంపుతాడు, కూడా చంపుతాడా అని వాళ్ళని తిట్టుకుంటూనే ఆ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆ కిల్లర్ గురించి భయపడుతుంటారు, టెన్షన్ పడుతుంటారు, బింకు బింకు అనుకుంటూ ఉంటుంటారు అన్నమాట. సో ఇప్పుడు ఆ కిల్లర్ కూడా సేమ్ టు సేమ్ అదే ఫీలింగ్ లో ఉన్నాడా, లేకపోతే ఫైనల్ గా కిల్లర్ వాళ్ళకి దొరికాడా, దొరికితే ఎలా చిక్కున్నాడు, మర్డర్ చేసినప్పుడు ఏం తప్పులు చేసి దొరికాడు అనేది మిగిలిన కథ. సో మస్ట్ వాచ్ మూవీ అని ఎందుకు నేను ఈ సినిమాని రికమెండ్ చేస్తానంటే, ఇందులో మన కొరియన్ కండల వీరుడు మా డాంగ్ సోక్ ఉన్నాడు అనమాట. ఈయన ఉంటే ఆ సినిమా రేంజ్ వేరే, నేను చెప్పాలా ప్రత్యేకంగా, మీకు అదిరిపోతుంది అనమాట. మీరు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాని మరోసారి నేను చెప్తున్నాను.